గద్దరన్న గారి పాటలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మీకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట మీకు అమ్మ తెలంగాణ, ఆ పాట ఒక్కసారి మీ నోడుతుంది. అవును, గద్దరన్న గారి పాటలు, అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క పాటలో ఒక మీనింగ్ ఉంటుంది. అది గుండెని కదిలించి, గుండెలో ఉన్న భావాలను వ్యక్తపరిచి ఆశయ సాధనకే ముందుకు సాగింపజేస్తుంది. మీరు అన్నట్టు ఒక చిన్న బిట్టు పాడతాను. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందానాలమ్ము, కమ్మా నీ ప్రేమ నీదమ్ము, ఎటోలా మట్టి సిప్పవో ఎటోలా మట్టి సిప్పవో, గాయదొల్లా గండ్రగొడ్డలివో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. మొదటిగా ఈ పాట 1996 మొజంజాయి మార్కెట్ లో తెలంగాణ గురించి సభ అయినప్పుడు గద్దర్ గారు పాడిన ఈ పాట. ఆ పాటతో తెలంగాణ భావన ప్రజల్లో కలిగి, ఆ పాట గురించే ఒక 2-3 నెలలు చర్చ జరిగి, ఆ పాటనే స్ఫూర్తి మరొక్కసారి ఇమ్మీడియట్ గా సూర్యాపేటలో తెలంగాణ మహాసభ అవ్వడానికి. సో సూర్యాపేటలో మహాసభ అయినప్పుడు ఈ పాట మరొక్కసారి పాడు అని చెప్పి లక్షలాదిగా వచ్చారంట. సో ఈ పాట ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతి మొత్తం, బతుకు పోరాటం, జీవితం అంతా ఎందుకోసం తెలంగాణ దగాబడ్డది అని ప్రజలకు పాట రూపంగా తెలియజేశారు. మీరు గద్దర్ గారి ఆశయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు చేసే పని నిజాయితీగా చేయడం, అంతేనా? అంటే ఏ పని చేసినా సరే నిజాయితీగా చేయడం. నిజాయితీ లోపిస్తుంది కాబట్టే, స్వార్థంతో పనులు చేస్తున్నారు కాబట్టే ఈ అసమానతలు ఏర్పడ్డది. గద్దరన్న ఎవరికైనా తనైనా తను చేసే పని నిజాయితీగా చేస్తే ఈ అసమానతలు దూరం అయితేనా. అందుకే ఆయన ఆశయాన్ని ముందు తీసుకుపోవడం అంటే, నాకు ఇచ్చిన ఏ బాధ్యతనా నిజాయితీగా నిర్వహిస్తే ఆయనకు నివాళి అర్పించుకున్నట్టే. మీరు గద్దర్ గారి కూతురు కాబట్టే మీకు ఈ పదవి ఇచ్చారనుకోవచ్చా, సాంస్కృతిక సారథి? అవును, గద్దర్ గారి కూతురు కాబట్టే ఈ పదవి ఇచ్చారు నాకు. అలాగే అనుకోవచ్చా? అలాగే. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేగా చాలా కారణాలు ఉన్నాయండి, ఒక్క కారణం అని చెప్పలేము. మొదటిగా నాకు చాలా తక్కువ టైం ఉండడం, ఎక్కువ కమ్యూనికేట్ ప్రజల్లో కాకపోవడం, 15 ఏళ్ళగా మన కాంగ్రెస్ బెల్ట్ అక్కడ వీక్ గా ఉండడం, తర్వాత ముందున్న ప్రభుత్వము ఓ సైకలాజికల్ డిస్టర్బెన్స్, అంటే మేమే వస్తున్నాం, మేమే గెలుస్తాము. ఇట్స్ అ హైదరాబాద్ కల్చర్, ఇట్స్ మినీ ఇండియా టైప్ అనమాట. సో మేమే వస్తున్నాము, లేకుంటే ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ముందే అప్లికేషన్ ఇచ్చేసి మీరు శాంక్షన్ అయినడం చెప్పడం, ఈ ప్రభుత్వం రాకపోతే మీకు ఇల్లు రాకపోవడం అని చెప్పడం. సో చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా మంది వెన్నెల గారి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల డబ్బు పెట్టుబడి పెట్టలే ఎలక్షన్ లో అని చెప్పి అన్నారు చాలా మంది. అట్లయితే హైదరాబాద్ లో అందరూ ఓడిపోయారు మరి. అంటే మీకు లాస్ట్ లో ఎందుకు ఇచ్చారు సీట్? అంటే లాస్ట్ లో అనేం లేదండి. సో డిసైడ్ చేయడం కొంచెం టైం పట్టింది కదా. డిసిషన్ ఫ్యాక్టర్ టైం పట్టింది. అది దర్ కుడ్ బి మెనీ రీజన్స్ డిసిషన్ ఫ్యాక్టర్. అంటే వెన్నెలమ్మని అక్కడ పెట్టాలన్నా వద్దా, వెన్నెలమ్మ రెడీ ఉందా, మేము కూడా సముఖం తెలియజేయడంలో కూడా వీ టుక్ టైం. అంటే రాజకీయాలకు రావాలన్నా వద్దా అనేది ఒక చర్చ అవ్వడం కూడా లేట్ జరిగింది అనమాట. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక గద్దర్ గారు రాసిన ఒక సాంగ్ బాగా అల్చలైంది, ట్రెండింగ్ లో ఉంది. బానిసలారా లెండి